सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय सनातनं निरुपमानमिति नित्यनूतनम् हिन्दू धर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् समता बहुळत्वालतो सुप्रतिष्ठितम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् इति सर्वम् ईश्वरमयमनि चाटिन तत्त्वम् हिन्दू धर्मम् अति सनातनं निरुपमानमिति नित्यनूतनम् నలుమూలల నుంచి కూడా విచ్చేసినటువంటి కళా గురువులు, వారి శిష్య బృందాలు, కళాకారులు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ, రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ కృష్ణస్వామికి సంబంధించినటువంటి చరమ శ్లోకాన్ని మననం చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సింహమాసే సితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ చరమార్థప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సమస్త జగత్తుకు కూడా జగద్గురువుగా మనం అర్చించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో అవతరించినటువంటి ఈ యొక్క లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించాడు అన్నటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడికి నమస్కరిస్తూ ప్రణమిలుతూ ఈ సభావేదికను అలంకరించినటువంటి ఈ విశిష్ట అతిథులందరినీ కూడా ఒకసారి వారందరికీ కూడా నమస్సులు సమర్పించుకుంటూ, ఈ పిల్లలందరికీ కూడా బహుశా తెలియకపోవచ్చు, ఈ తరానికి మన తరానికి ఇది ఎంత కళాసేవో, వీరు చేస్తున్నటువంటి ఎంత కళాసేవో మనందరికీ కూడా పరిచయమే. సురభి వినాయక కళా ప్రాంగణం, ఇది నాటక కళా ప్రాంగణం. ఈ భక్తి కళల హైందవ భక్తి కళా సమ్మేళనం అనుకున్నప్పుడు మొట్టమొదలు వేరే ప్రాంతాల్లో అనుకున్నాం, కానీ తర్వాత ఈ యొక్క స్థలం యొక్క ప్రాశస్త్యం తెలిసిన తర్వాత ఇక్కడ నిర్వహించడం కంటే అద్భుతమైనటువంటి స్థలం మరొకటి ఉండదు అని చెప్పి అనుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం సంకల్పించడం జరిగింది. సురభి వారు ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి ఈ ప్రాంగణము, ఈ సెటప్ అంతా కూడా దాదాపు 13 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఎవరు వస్తున్నారో ఎవరు రావడం లేదో, కళను అభిమానిస్తున్నారా లేదా,
నెలకు ఎన్ని ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నామో, ప్రదర్శన వల్ల ఎంత వస్తుంది, మన జీవితం గడుస్తుందా లేదా, మనకు గడుస్తుందా, పొట్ట అన్నం దొరుకుతుందా లేదా అనేటువంటి దేని మీద కూడా ధ్యాస లేకుండా వాళ్ళు నిరంతరం కూడా కళనే తపస్సుగా, కళనే దైవంగా భావించి వారు కొన్ని తరాల నుండి కూడా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కానీ వేణుగోపాలరావు గారి నాయకత్వంలో వేణుగోపాలరావు గారి యొక్క కుటుంబము దాదాపు 30-40 మంది దీనికే, ఈ కళకే అంకితమైపోయి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఈ కళను కొనసాగిస్తూ వస్తున్నారు. వారు నెలకు 4-5 ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. ఆ 4-5 ప్రదర్శనలు కూడా వచ్చేది పట్టుమని 10 మంది కూడా ఉంటారో లేదో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పని వారు చెప్పారు. కాబట్టి అంటే దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కళా పోషణ కోసం కళను దైవానిగా నమ్మి, కళను తపస్సుగా భావించి ఎంత త్యాగాన్ని చేస్తున్నారు వాళ్ళు, తరతరాలుగా ఎన్ని త్యాగాలను చేస్తున్నారు అనేటువంటిది మనం ఒక్కసారి మననం చేసుకోవడం కోసమే ఈ యొక్క వీరికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మీ అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశం చేత ఈ యొక్క కళా ప్రాంగణంలో, ఈ కళా కేంద్రంలో, ఈ యొక్క నాటక కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకు భక్తి అనేటువంటిది హైందవ ధర్మానికి ఒక జీవకర లాంటిది. భక్తి వినా సంగీతము, భక్తి వినా దైవం లేదు అని చెప్పినటువంటిది త్యాగరాజస్వామి తమ కృతిలో కూడా సెలవిచ్చారు. అదేవిధంగా భక్తి లేకుండా హైందవ ధర్మం అనేటువంటిది ఊహించడానికి కూడా వీల్లేదు. వేద నిధి అనేటువంటిది అది కొందరికే వేదాల పఠనం కానీ, వేదాల శ్రవణం కానీ, శృతులు స్మృతులు ఇవన్నీ కూడా, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే పరిమితమైపోయి, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైపోయి ఒక బంగారు భరిణలో వాటిని దాచిపెట్టి, ఆ వేద నిధిని అంటే జ్ఞాన నిధినంతా కూడా దాచిపెట్టి ఆ తాళపు చెవులు కొందరి దగ్గరే ఉండిపోయినటువంటి పరిస్థితి మనము తరతరాల చరిత్రను గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఆ విధంగా వేదనిధి, ఆ జ్ఞాననిధి మరంతా కూడా మన భారతీయ తాత్వికత అంతా కూడా వేదాల మీదనే ఆధారపడింది అని చెప్తుంటాము. కానీ ఆ వేదనిధి అంతా కూడా కొందరి చేతిలో మాత్రమే అది గుప్తమై ఉన్నది. మరి ఇంతటి మనకు ఈ హైందవ ధర్మానికి జీవగర్ర అయినటువంటి ఈ సంస్కృతి అంతా, ఈ తాత్వికత అంతా కూడా మరి ఎట్లా ప్రచారం చెందింది, ఎట్లా ఈ యొక్క ప్రజల్లోకి వెళ్ళగలిగింది, ఎట్లా ఈ హైందవ ధర్మం తరతరాల నుండి, సహస్రాబ్దాల నుండి కూడా, ఎన్నో యుద్ధాల నుండి, ఎన్నో దాడుల నుండి, ఎన్నో కుటిల ప్రయత్నాల నుంచి, ఎన్నో విద్వేషాల నుంచి తనను తాను కాపాడుకుంటూ స్థిరంగా నిలిచి ఉంది అని చెప్పనంటే, ఇటువంటి ప్రాంతానికి, దేశానికి, రాష్ట్రానికి, ఆ యొక్క వాటికి అన్నిటికీ కూడా పరిమితంగా ఒక్కొక్క కళలు, ఎన్ని అసంఖ్యాకమైనటువంటి కళలు పరిడవిల్లాయి, అసంఖ్యాకమైన కళలు పుట్టుకొచ్చాయి. ఆ పుట్టుకొచ్చినటువంటి కళల వల్లనే, అట్టడుగు స్థాయి నుంచి పుట్టుకొచ్చినటువంటి కళల వల్లనే హైందవ ధర్మం అనేటువంటిది సజీవంగా నిలబడింది. ఇప్పటికీ కూడా ఇక ముందు కూడా ఈ కళాకారులు, ఈ యొక్క కళలు మాత్రమే హైందవ ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తూ వాటిని సజీవంగా ఉంచగలుగుతాయి కూడా. ఆ విధంగా భక్తి అనేటువంటిది ఒక సంస్కరణగా మనకు కనిపిస్తూ ఉండవచ్చు. కానీ వేదాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయి, వేదాలు మనకు తెలియవు. కానీ వేదకాలం నుంచే ఈ భక్తి తత్వం కూడా నిబిడీకృతమై అంతర్గతంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే అర్థమవుతుంది. ఈ భక్తి అనేటువంటిది ఒక పరమాత్ముడి పట్ల, దైవం పట్ల ఒక అచంచలమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి ఒక తాదాత్మ్యంతో, ఒక పారవస్యంతో, ఒక భావోద్విగ్నంతో తను తాను పూర్తిగా సమర్పణం చేసుకొని దానికి అంకితమైపోయి భగవంతుడే తప్ప నాకు వేరే లేదు అనేటువంటి ప్రతి సృష్టిలో, ప్రతి కణువులో, ప్రతి కణంలో కూడా, అంతటా కూడా ఆ యొక్క పరమాత్మను దర్శిస్తూ మనస్సులో ఏ విధమైనటువంటి విద్వేష భావం లేకుండా, ఏ విధమైన వ్యామోహం లేకుండా వాళ్ళు ఆ కళని, ఆ దైవానికే కళని తమను తాము అంకితం చేసుకొని, ఆ అంకితం చేసుకోవడానికి ఒక వ్యక్త రూపంగా తమకున్నటువంటి కళను, గాత్రాన్నో, వాద్యాన్నో, నృత్యాన్నో, పదాన్నో, సాహిత్యాన్నో ఈ విధంగా వాళ్ళను వ్యక్తం చేసుకుంటూ అనేక కళలుగా, అనేక శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఈ కళలతో భగవంతుణ్ణి అర్చించారు. ఆ విధంగా స్వామికి నవవిధమైనటువంటి భక్తులు ఉన్నాయి అని చెప్పనంటారు. ఆ శ్రవణము, మననము, అర్చనము, పాదార్చనము, ఈ విధంగా
ఆ అన్నమయ్య కూడా తర్వాత మన పోతనామాచ్యుడు కూడా చెప్తాడు, తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుగయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల చేత సర్వాత్ముడైన హరి నిన్ను నేను ధ్యానిస్తాను అని చెప్తాడు. ఆ విధంగా ఆ భక్తిని, భగవంతుని పట్ల భక్తిని ప్రదర్శించుకోవడానికి, ఆవిష్కరించుకోవడానికి, తమ పారవస్యాన్ని తన భగవంతుని పట్ల ఆవిష్కరించడానికి వెలిసినటువంటివే ఈ కళలు. ఈ రకంగా ఎన్నో కళలు ఉన్నాయి. తర్వాత ఎన్నో కళల తర్వాత ఈ యొక్క వేదంలో నిహితమైనటువంటి ఆ ధర్మాన్నంతా కూడా ఈ పురాణ ఇతిహాసాది రూపాలన్నింటినీ కూడా ఈ యొక్క ప్రదర్శిస్తూ మనకు హైందవ ధర్మాన్ని సజీవంగా ఉంచుతున్నవి ఈ కళలు మాత్రమే. అలాంటి కళలు ఎన్నో కళలు ఉన్నాయి. తర్వాత భరతనాట్యము, భరతముని ప్రవచించిన భరతనాట్యము, తర్వాత కూచిపూడి సాంప్రదాయము, తర్వాత కోలాటాలు, యక్షగానాలు, చిందులు, తర్వాత ఇవన్నీ కూడా ఈ యొక్క వేదార్థం అంతా కూడా వేదనిధి జ్ఞాననిధి అంతా కూడా కొందరికి పరిమితమైపోవడం వల్ల తాము భగవంతుడి నుంచి దూరమైపోకుండా ఎవరికి వారు, ఏ ప్రాంతంలో వారు, ఏ రాష్ట్రంలో వారు ఆ విధంగా ఆ రకమైన మాండలికంలో ఆ రకమైన తమకు తోచిన విధంగా ఆ కళారూపాన్ని ఆవిష్కరించుకున్నారు. ఆ విధంగా ఆవిష్కరించిన కళలను చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది. తర్వాత మనకు దక్షిణాదిలో వీరఖాసే అనేటువంటి ఈ ఖడ్గాలను ఊపి తర్వాత వాళ్ళను తమ భక్తిని ప్రకటిస్తూ ఉంటారు. అట్లాగే కంసాళి అనేటువంటి పెద్ద పెద్ద తాళాల చేత వాళ్ళను మోగించుకుంటూ తమ భక్తిలో లీనమైపోయి తాదాత్మ్యమైపోయి వాళ్ళను ఆవిష్కరించుకుంటూ ఉంటారు. అట్లాగే డొళ్ళు కుణిత అనేటువంటిది పెద్ద పెద్ద డోళ్ళు, పెద్ద మోయడానికి కూడా సాధ్యం కానటువంటి డోళ్లను మెడలో మోసుకుంటూ వాటిని మోస్తూ తర్వాత వాటిని కొడుతూ వాళ్ళు లయబద్ధంగా శృతిబద్ధంగా కొడుతూ వాటిని నృత్యాన్ని ఆవిష్కరిస్తారు. అట్లాగే గొరవయ్య కుణిత అనేటువంటి కురుమలు, ఆ యొక్క కింది కులంలో ఉండేటువంటి కురుమలు, ఆ గొల్ల కురుమలు వాయించేటువంటి వాద్యము ఆ గొరవయ్య కుణిత అని చెప్పనేటువంటి వాద్య ఈ యొక్క ప్రదర్శన రీతి అనేటువంటిది మనకు బహుళ ప్రాచుర్యంలో ఉంది. అట్లాగే సంత శిశునాళ షరీఫా అనేటువంటి ఒక తత్వ సాంప్రదాయం ఉన్నది. ఈ షరీఫా అనేటువంటి వాడు ఒక ముస్లిము, కానీ ఆ శ్రీకృష్ణుడే నాకు పరమదైవము అని చెప్పని అనుకొని ఆయన వ్యాపింపజేసినటువంటి తత్వాలు ఇప్పటికీ కూడా కర్ణాటకలో ఇంటింటా కూడా కొన్ని వేల క్యాసెట్లు వచ్చాయి. అట్లాగే ఈయన గోవింద భట్టర్ శిష్యుడట. అట్లాగే ఈ కోస కుణిత అనేటువంటి మరొక ఊతో తర్వాత తన్మయత్వంతో నాట్యం చేసేటువంటి అదొక ప్రదర్శన ఉన్నది. అట్లాగే నందికోట కుణిత అనేటువంటి అదొక పెద్ద పెద్ద డోళ్లను వాయిస్తూ పెద్ద పెద్ద కర్రలకు అందంగా అలంకరించేసి వాటిని తిప్పుకుంటూ ఆడతారు. ఆ విధంగా ఈ రకంగా ఎన్నో కళలు, తర్వాత చిందు, తర్వాత యక్షగానాలు, తర్వాత వీధి నాటకాలు, తర్వాత భాగవతాలు, తర్వాత రాత్రులు తెల్లవారుల వరకు జరుగుతూ ఉండేటువంటి ఇట్లా ఈ కళలన్నింటి కూడా వేదంలో మనకు వేద ఆధారభూతమైనటువంటి ఆ జ్ఞానం అంతా ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రకంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఆ యొక్క పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి మన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, హిందూ మతానికి సంబంధించినటువంటి మూల సూత్రాలు అన్నింటినీ కూడా దీంట్లో ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ విధంగా ఎన్నో ఇప్పుడు మనకు ఈ సురభి వాళ్ళే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని త్యాగాలు చేసి, ఎన్ని కుటుంబాలను, ఎన్ని సుఖాలను వదులుకొని మామూలుగా వీళ్ళు బయట ఉంటే ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు తమ కళతోని, కానీ తమ కళను నమ్ముకొని ఈ కళకే అంకితమైపోయి వాళ్ళు చేస్తున్నారు. ఈ విధంగా మనకు గ్రామాల్లో ఎన్నో ప్రాంతాలు మనకు దక్షిణాదిలో తమిళనాడులో కానీ, తర్వాత మనకు కర్ణాటకలో కానీ, కేరళలో కానీ వెళ్ళినట్టయితే మనకు తెలియనటువంటి కళలు ఎన్నో వందల కళలు ఉన్నాయి. అక్కడ మనకు ఆ కళల ద్వారా ఆ భగవంతుని పట్ల తమ తాదాత్మ్యాన్ని, పారవస్యాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి స్మరించుకోవాలి. మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఆ తెరమరుగుడు అయిపోతున్నటువంటి కళాకారులందరినీ కూడా, ఆ కళా బృందాలందరినీ కూడా, ఆ కళాకారులను వాళ్ళలో ఆ ఉత్సాహాన్ని తర్వాత ద్విణీకృతం చేస్తున్న కళా గురువులను మనకు సన్మానించుకోవాలనే ఉద్దేశం చేత శ్రీ విజయశంకర స్వామి వారు అన్నమయ్య కళాక్షేత్ర పీఠం వారి పీఠాధిపతులు వారు సంకల్పించారు. తర్వాత జయభారత్ మాకు ఋషితుల్యులు, తర్వాత ప్రముఖ విజయవారం రమణమూర్తి గారు దీనికి అంతటి కూడా రూపకల్పన చేసి ఈ రకంగా చేసే అద్భుతంగా ఉంటుంది నేను చెప్పినని హిందూ స్వరూప్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ, తర్వాత జయభారత్ ఈ రకమైన సంస్థలన్నీ కూడా నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసి వాళ్ళందరూ కళాకారులను సన్మానించుకునేటువంటి హైందవ భక్తి కళా సమ్మేళనాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.